బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ వర్గ పోరుపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విచారణ ముగిసింది. 7 పేజీల నివేదికను కూడినటువంటి సీల్డ్ కవర్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు అందజేశారు. అనంతరం మీడియాతో జగ్గారెడ్డి సంచలన కామెంట్ చేశారు. ఏ నియోజకవర్గానికైనా ఆ ఎమ్మెల్యేనే బాస్ అంటూ కామెంట్ చేశారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే తర్వాతనే ఎంపీ అయినా మంత్రులైనా డీసీసీ అయినా అంటూ సంచలన వ్యాఖ్యలు మీడియాతో జగ్గారెడ్డి చేసినట్టు తెలుస్తోంది. రైట్, ఒకసారి మరి తుంగతుర్తికి సంబంధించిన వివాదంలో అసలు ఏం జరిగింది, మరి జగ్గారెడ్డి ఇచ్చిన నివేదికలో ఏం ఉండబోతుంది, అసలు అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుపోతుంది, రైట్ ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం మరి కాంగ్రెస్ విభేదాలు మనం చూసాము. ఈ పంచాయతీలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ పరిశీలకుడు జగ్గారెడ్డి తన సమగ్ర నివేదికను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సమర్పించారు. 7 పేజీలతో కూడిన రిపోర్ట్ను ఆయన సీల్డ్ కవర్లో రాష్ట్ర అధినాయకత్వానికి అందజేశారు. నియోజకవర్గంలో ఇటీవల తలెత్తిన ఘర్షణలు, వర్గపోరుపై 10 రోజుల పాటు ఇరు వర్గాలు, స్థానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయాల్ని క్షుణ్ణంగా సేకరించిన తర్వాతే ఈ నివేదికను రూపొందించినట్లుగా జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీ ప్రోటోకాల్ ప్రాధాన్యతలపై స్పష్టతనిస్తూ ఏ నియోజకవర్గానికైనా స్థానికమైనటువంటి ఎమ్మెల్యేనే ఫస్ట్ బాస్ అని, ఆ తర్వాత ఎంపీ మంత్రులు వస్తారంటూ పేర్కొన్నారు. మూడో ప్రాధాన్యత కార్యకర్తల పక్షాన డీసీసీ అధ్యక్షుడికి ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు. అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అన్ని రకాల వివాదాల్ని, పరిణామాల్ని కూడా ఈ 7 పేజీల్లో మరి నివేదికలో స్పష్టంగా ప్రస్తావించినట్టుగా చెప్పుకొచ్చారు. అండ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని ప్రస్తావిస్తూ నల్గొండ జిల్లాలో పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు అత్యంత బలమైన స్తంభాలుగా ఉన్నారంటూ కూడా జగ్గారెడ్డి అదే వేదికగా కామెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఏదేమైనప్పటికీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అయితే మరి ఆ నివేదికను అందజేయడం జరిగింది. ఆ నివేదిక తర్వాత మరి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఏం జరగబోతుందని ఒక చర్చ కూడా ప్రధానంగా మనకు ఇప్పటికే మొదలైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ తుంగతుర్తి వర్గపోరుకు సంబంధించి చర్చ జరుగుతుంది. పూర్తిగా నివేదిక కంప్లీట్ అయింది. నివేదిక ఇచ్చే సందర్భంలోనే మళ్ళీ సామెల్ చేసిన కామెంట్స్, సామెల్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డిగా పూర్తిగా ఒక సినారీ మారిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలోనే మరి ఈ 7 పేజీలలో ఏముందని ఒక చర్చ మొదలైంది. పార్టీ ఆదేశాలతో రంగంలోకి దిగినటువంటి జగ్గారెడ్డి ఇరు వర్గాలతో వేరువేరుగా భేటీ అయ్యారు. ఈ క్రమంలో అక్కడి వివాదంపై గత నెల 25వ తేదీనే తన నివేదికను సమర్పించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ నివేదిక సమర్పించడానికి సిద్ధమవుతున్న వేళ ఎస్సీ నియోజకవర్గంపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఎమ్మెల్యే సామెల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో తన నివేదికను సమర్పించేందుకు జగ్గారెడ్డి మరికొంత సమయం తీసుకొని కొంత ఆలస్యమైనప్పటికీ ఇవాళ పూర్తిగా 7 పేజీల రిపోర్ట్ను మరి అధిష్టానానికి అందజేశారు. బట్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా రోడ్డున పడ్డ ఈ ముఠా తగువుపై మరి కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా కొంత కామెంట్ చేస్తున్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు. బట్ ఏదేమైనప్పటికీ జగ్గారెడ్డి సమర్పించిన నివేదిక ఆధారంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇన్ఛార్జీలు ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. క్రమశిక్షణ తప్పిన నేతలపై వేటు వేస్తారా లేక ఇరు వర్గాల్ని పిలిచి సరిది చెప్తారా అనేది త్వరలోనే తేలాల్సినటువంటి దానికి ఒక పరిష్కారం రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. బట్ ఏదేమైనప్పటికీ కొంత జగ్గారెడ్డి మాత్రం బ్యాలెన్స్డ్గానే వ్యవహరించినట్టు తెలుస్తోంది. జగ్గారెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా మనకు చూస్తే ఇటు సామెల్ వైపు కాకపోవచ్చు, అటు రాజగోపాల్ రెడ్డి లేకపోతే కోమరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఎవరి వైపు కూడా ఆయన మీడియాలో పూర్తి స్థాయిలో కామెంట్ చేయట్లేదు. ఒకవైపు ఏమో వీళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, లేకపోతే మరి దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి నల్గొండలో ఉన్నటువంటి ఇతర నేతలు, వీళ్ళందరూ కూడా ఒక పిల్లర్ లాంటి వాళ్ళు అక్కడ పార్టీని కాపాడుతున్నారని ఇటు కోమరెడ్డి బ్రదర్స్ను పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఇటు సామెల్కి సైతం సామెల్ అనేటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే మొదటి పౌరుడు, అక్కడ ఆయన్నే పూర్తి బాధ్యత ఉంటుంది, ఆయనే బాసా కాన్స్టిట్యున్సీకి. ఆయన తర్వాతనే ఎంపీ అయినా, మంత్రి అయినా, లేకపోతే డీసీసీ ప్రెసిడెంట్ అయినా అంటూ ఇటు సామెల్ వైపు ఇద్దరిని అంటే ఇరు వర్గాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ మరి మీడియా ముఖంగా జగ్గారెడ్డి మాట్లాడాడు. మరి అంతర్గతంగా సీల్డ్ కవర్లో ఏముంది,
సో మేబీ మీడియా ముందు జగ్గారెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలే సీల్డ్ కవర్లో ఉండొచ్చు. సో అందరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు. సో అందరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టే సో కొంత కూల్ చేసేటువంటి ఆలోచన జగ్గారెడ్డి చేస్తూ ఉన్నాడు. సో ఖచ్చితంగా మరి వేటు ఉండకపోవచ్చు అనే చర్చ కూడా కొంత ఇంటర్నల్గా జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ సో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మరొక మాట అన్నాడు. అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే, అందరినీ కాపాడుకుంటాం, కొంత ఆలస్యమైనప్పటికీ అందరికీ పదవులు వస్తాయనేటువంటి ఒక వ్యాఖ్యను సైతం మరి జగ్గారెడ్డి మీడియా ముందు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే సో ఓవరాల్గా ఈ నివేదికలో ఖచ్చితంగా పార్టీ అధిష్టానము ఆలోచన మేరకు ఈ నివేదికలో కొన్ని అంశాలని జోడించి జగ్గారెడ్డి మరి ఖచ్చితంగా ఈ నివేదికను ఇచ్చి ఉండొచ్చినట్టు ఒక చర్చ జరుగుతుంది. సో ఈ నివేదిక ప్రకారము తన క్యాడర్ను, తన పార్టీని సో ఖచ్చితంగా వేటు వేయకుండా అందరినీ కూల్ చేసి కాంప్రమైజ్ తీసుకొచ్చేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో మరి ఎన్నికలు రాబోతున్నాయి. ప్రధానంగా ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ రాబోతుంది, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఎన్నికలు ఉన్నాయి. భవిష్యత్తులో కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇటు సామేల్ వర్గానైనా, అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గానైనా, లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గానైనా సో ఎవరిని కూడా నారాజు చేయకుండానే 7 పేజీల నివేదికను జగ్గారెడ్డి అందించారు. ఆ సీల్డ్ కవర్లో మరి పార్టీకి సంబంధించి ఇరు వర్గాలతో మాట్లాడారు, వారి ఒపీనియన్ తెలుసుకున్నారు. అసలు అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్కి మధ్య, ఈ మధ్యనే వచ్చినటువంటి కాంగ్రెస్ మధ్య ఎటువంటి గ్యాప్ మెయింటైన్ జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుందో ఒక పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే జగ్గారెడ్డి దాదాపు మరొక వారం 15 రోజుల పాటు ఈ యొక్క పూర్తి నివేదికను 7 పేజీలలో పొందుపరచడం జరిగింది. సో 7 పేజీలలో కూడా ఖచ్చితంగా పార్టీ క్యాడర్ను కాపాడుకునే విధంగానే, పదవులు వచ్చే విధంగానే మరి భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి ఎవరు అసహనానికి లోనవ్వకూడదు, క్రమశిక్షణ దాటి మీరు మరి పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాల్ని బయట లీక్ చేయొద్దు, మీరు గొడవలు పడదనే విధంగానే ఆ నివేదికలో జగ్గారెడ్డి కొన్ని అంశాలని యాడ్ చేసి ఉన్నారనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. బట్ చూద్దాం ఏం జరుగుతుంది. తుంగతుర్తి వివాదం ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. జగ్గారెడ్డి నివేదిక 7 పేజీల సీల్డ్ కవర్లో ఏముందని ఒక క్యూరియాసిటీ అటు సామెల వర్గంలోను, ఇటు చామల వర్గంలోను, ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గంలోను ఒక క్యూరియాసిటీ అయితే పెరుగుతున్నది. సో ఈ క్యూరియాసిటీ మరి ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ పార్టీ విషయాన్ని, పార్టీ అంతర్గత విషయాన్ని సో పార్టీ పరంగానే ఉంచాలి, దీన్ని బహిర్గతం చేయొద్దు, పార్టీని పలసన చేయొద్దు. సో అందరికీ అవకాశాలు వస్తాయి, కలిసి పనిచేయాలి, కలిసి మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి రావాలనేటువంటి ఒక ఆలోచన అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ చూద్దాం సామేల్ మరి తుంగతుర్తి విషయంలో నివేదికలో ఏముంది, ఏం జరగబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే మనకు మరింత కనిపిస్తోంది.